ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు నా గార్డెన్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి బీరకాయ పాదండి. సో మనకి కాయలు అయితే వచ్చేసాయి. చాలా వరకు పూత అయితే ఉందండి. చిన్న చిన్న పిందెల పూత అంతా వచ్చింది. మిడిల్లో ఉన్నది ఆనపకాయ పాదు అనుకుంటండి. సో చూసినారు కదా కాయలు అయితే ఇక్కడ కాస్తున్నాయండి. సో రెండు కాయలు నేను కోసేసాను తయారైందని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ములక్కాయ చెట్టు అండి. చాలా కాయలు కాసి చాలా మంది వచ్చి కోసుకెళ్తున్నారు కూడా. అండ్ ఒక్కొక్క కాయ వచ్చి 2-3 కన్నా అంటే చాలా లెంత్ ఉంటుంది. మార్నింగ్ ఏదో కోసారు చాలా పొడవు ఉంది దీనికంటే. అండ్ ఇది చూసుకున్నట్లయితే బెండకాయ ఉంది. బంకాయ మొక్కలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి. చిన్న చిన్నగా పూతల కాయలు వస్తున్నాయి. చూసుకోవచ్చు కాయలు అయితే వస్తున్నాయి. అండ్ అది వచ్చేసి దోసకాయ పాదండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బీన్స్ పాదులండి. చూస్తున్నారు కదా కాయలు అయితే చక్కగా వచ్చేసి చాలా పొడవుగా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ బరువు అవడం వల్ల కిందకి వాలిపోతుంది చెట్లు కాయలు రావడం వల్ల. అండ్ ఇవన్నీ కూడా వంకాయ చెట్లు అండి. కొన్ని సీడ్స్ ఉంటే పెట్టాము. నెక్స్ట్ టైం మాత్రం ఎక్కువ సీడ్స్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. సో చూడండి వంకాయ మొక్కలు ఇప్పుడు మనకి పూత అయితే స్టార్ట్ అయిపోయింది కాయలు రావడానికి. ఇవి కూడా బెండ మొక్కలు చిన్నగా స్టార్ట్ అయ్యాయి. సెకండ్ టైం పెట్టాము. అండ్ ఇవి వచ్చి చెట్టు చిక్కుడుకాయలండి. తెలుసు కదా చెట్టు చిక్కుడుకాయలు. ఇవి కూడా పూత స్టార్ట్ అయ్యాయి.